అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆ నిమిషం పార్ట్ 5 రాసిన వారు సుధామోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, పిన్ని అంటూ రమ్య గదిలోకి వచ్చింది లాస్య. అలాగే లాస్యని చూస్తూ ఉండిపోయింది సింధు. లాస్య భుజంపై చేయి వేసింది సింధు. ఏదో తెలియని ఒక ఆత్మీయ స్పర్శ అది. లాస్య సింధుని చూడటం ఇదే మొదటిసారి కావడంతో కొంచెం మొహమాటంగా చూస్తూ నిలబడిపోయింది. తను సింధు, మీ అమ్మకి ఫ్రెండ్ లాస్య పరిచయం చేసింది రమ్య. నమస్తే ఆంటీ అంది వినయంగా. నీరు నిండిన కళ్ళతో ఒకంత జాలితో చూస్తూ తలూపింది సింధు. మాట్లాడుతూ ఉండు సింధు, నేను ఎప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళింది రమ్య. ఏమ్మా, ఎలా ఉన్నావు? ఎలా చదువుకుంటున్నావు? మీ అమ్మే నన్ను పంపింది. అక్కడ మీ అమ్మ బాగానే ఉంది. అమ్మ వస్తానంది అని చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్పి ఊరడించాలనుకుంది. కానీ అంత చిన్నపిల్ల కాదు లాస్య. అందులోనూ తన కష్టానికి మనసు మొండి తేలిపోయి ఉండొచ్చు, లేదా మరింత సున్నితమైపోయి ఉండొచ్చు. అందువల్ల ఏమని చెప్పినా తన మానసిక స్థితిని అర్థం చేసుకొని మాట్లాడాలి అనుకుంది సింధు. రా, ఇలా కూర్చో అని పక్కనే కూర్చోపెట్టుకుంది సింధు. ఆ నెమ్మది, ముఖ కవలికలు అన్నీ అచ్చు రాజీనే. రాజీతో తన అనుబంధం దాదాపు ఇదే వయసులో, మళ్ళీ ఇంచుమించు అదే వయసు ఉన్న తన కూతుర్ని కలిసింది. కాలం చిత్రమైనది. కాకపోతే ఇలాంటి ఒక పరిస్థితిలో కలవడం బాధాకరం. నేను మీ అమ్మ ఇంటర్ 2 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. 2 ఏళ్ళు అయినా కానీ చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. రాజీ నన్ను బాగా ఇష్టపడేది. నేను ఏమన్నా రాజీ నన్ను కోప్పడేది కాదు లాస్య. తను నేను బాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. తను నేను కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి ఉండాలి, అది ఎక్కడుందో చూడాలి అంటూ గుర్తు చేసుకుంటోంది సింధు. తన పెళ్లి తర్వాత మళ్ళీ ఒకసారి రాజీని కలిశాను. మళ్ళీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే రాజీనే చూస్తున్నట్టుగా ఉంది. రాజీతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. సింధు తన తల్లి గురించి చెప్తుంటే తలదించుకొని వింటోంది, తన గొంతులో బాధని దాచుకొని. రాజీ గురించి ఎవరు చెప్పినా ఎప్పుడు అనిపించే ఆలోచన ఒకటే లాస్యకి. తన తల్లిని 2 చేతులతో చుట్టేసి ఇది మా అమ్మ అని గొప్పగా చెప్పుకోవాలని, తల్లిని కౌగిలించుకోవాలని ఎంత తన చేతుల్ని ముందుకు చాపినా ఆ తల్లి తనకి అందనంత దూరం వెళ్ళిపోయింది కదా. కూతురు గుండె మాత్రం తల్లి ఉన్న ఆ దూర తీరాలకు లాగుతూనే ఉంది. కాసేపటికి లాస్య పెదవి విప్పి మాట్లాడింది. ఆంటీ, అమ్మ ఫోటో ఉందన్నారుగా, అది నాకు ఇవ్వరా ప్లీజ్ అంటూ అలా అడుగుతున్నప్పుడు ఆ కళ్ళల్లో తల్లి పట్ల తన అపేక్ష, తన మనసు ఆ కష్టానికి తట్టుకోలేక తేరుకోలేక అన్నట్టు మరింత సున్నితమైపోయిందని అనిపించింది సింధుకి. రమ్య కాఫీ తీసుకొని వచ్చింది సింధుకి. ఇప్పుడేమీ వద్దు రమ్య, నేను వెళ్తాను అంటూ లేచింది సింధు. లాస్యని ఒకసారి గట్టిగా హత్తుకొని వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చింది సింధు కళ్ళు తుడుచుకుంటూ. వస్తాను రమ్య, చాలా టైం అయింది, అమ్మ వాళ్ళు కంగారు పడుతున్నారు, సన్నీ కూడా గోల చేస్తాడు లేట్ అయితే అని టైం చూసుకుంటూ కారు దగ్గరికి వచ్చింది సింధు. కారు వరకు వచ్చింది రమ్య. అసలు విషయం మర్చిపోయాను, అసలు అక్క నీకు కనిపించడం ఏంటి సింధు? అవును, నాకు ఇప్పుడు అది తలుచుకుంటే ఆశ్చర్యంగానే ఉంది, భయంగానూ ఉంది. ఇదంతా నిజమా అనిపిస్తోంది. కానీ అదే నిజము. ఎందుకంటే లాస్యని నేను ఎప్పుడు చూడలేదు. తన గురించి వినకుండానే తన పేరు నాకు తెలిసింది కదా. నువ్వు పెళ్లి చేసుకోలేదన్న విషయం కూడా రాజీ నాకు చెప్పింది. తను నీ పెళ్లి గురించి ఆలోచిస్తోంది రమ్య. అసలు మాకెవరికి కనపడకుండా నీకే కనిపించడం ఏంటి? సందేహం వచ్చింది రమ్యకి. అవును, ఎందుకు నాకే కనిపించింది? సరే వస్తాను రమ్య, తను నాకు ఇంకొక పని అప్పచెప్పింది. అది నేను ఇంకొకసారి వచ్చి మాట్లాడతాను వివరంగా. అది చనిపోయిన నన్ను వెతుక్కుంటూ నా సాయం కోరిందంటే నేను ఖచ్చితంగా ఆశలు నెరవేర్చాలి. తను ఇంకా నా నుంచి ఏం చేయాలని అనుకుంటుందో తెలుసుకోవాలి అనుకొని కారులో బయలుదేరింది సింధు. చీర, పళ్ళు, పువ్వులు అన్నీ ఒక ప్లేట్లో సర్ది సింధుకి పెడదామని వచ్చి చూసి తను వెళ్ళిపోయిందని నిరాశతో గుమ్మంలోనే నించొని ఉండిపోయింది రాజీ తల్లి లక్ష్మి. అయ్యో, ఒక్క మాటైనా చెప్పలేదు పిల్ల, అలా వెళ్ళిపోయిందేంటమ్మా? ఇన్నాళ్ళ తర్వాత అక్కడనే చూసినట్టుంది. వాళ్ళ బాబుని ఇంట్లో వదిలి వచ్చింది కదా, అందుకే కంగారు పడుతూ వెళ్ళిపోయిందమ్మా. మళ్ళీ వస్తానందులే. అమ్మా, నీకోటి చెప్పనా? అక్క సింధుకి కనిపించిందట. అవునా? ఏంటి నువ్వు మాట్లాడేది? అక్క కనిపించడం ఏంటి రమ్య? మతుండే మాట్లాడుతున్నావా? అబ్బా అవునమ్మా, సింధు ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడే మన ఇంటికి ఎందుకు వచ్చింది చెప్పు? ఆశ్చర్యంగా చూస్తుంది రమ్య తల్లి. అది సరే కానీ
అన్నాళ్ళ క్రితం చనిపోయిన మనిషి ఇప్పుడు బ్రతికొచ్చి ఆమెకి ఎక్కడో కనిపించిందంటే నేనెలా నమ్మాలి? నాకు ఒక నమ్మకం కలగడం లేదు. పోయిన మనిషి రావడం, కనిపించడం. కానీ లాస్య గురించి అసలు సింధుకి కొంచెం కూడా తెలియదు. నిన్ను పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఉన్నా అని కూడా తెలియదు. మరి అవన్నీ సింధుకి ఎలా చెప్పగలిగింది? వాళ్ళ అమ్మ నాన్నగారు చెప్పి ఉండొచ్చు కదా. సందేహం వ్యక్తం చేసింది లక్ష్మి. అరే అమ్మా, సింధు ఇందాక మీతో మాట్లాడుతుంటే అంకుల్ నాకు ఫోన్ చేశారు. అసలు అక్క చనిపోయిన విషయమే తనకి తెలియకుండా ఇన్నాళ్ళు దాచామని, కానీ ఇప్పుడు రాజీని చూశానని తను చెప్తోంది అని. కంగారు పడుతూ అంకుల్ నాకు ఫోన్ చేశారు. ఇంకా దాని ఆత్మ మన చుట్టూనే తిరుగుతోందన్నమాట. మన గురించి ఆలోచిస్తూ ఉన్నదన్నమాట. అవును రమ్య, అది చాలా చిన్న వయసులో చనిపోయింది. ఆ పసిదాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. కానీ అది ఇక్కడే మన చుట్టూ తిరుగుతోంది. లక్ష్మి దుఃఖం ఆపుకోలేక బోరున ఏడుస్తోంది. అమ్మ ప్లీజ్, నాన్న వస్తే కంగారు పడతారు. నీకు తెలుసుగా, నాన్నకి అక్క గుర్తొస్తే ఎలా ఉంటారో. ఊరుకో అమ్మా, అది మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. అదేమిటో తెలుసుకోవాలి ముందు. మళ్ళీ నన్ను కలుస్తా అని చెప్పింది సింధు. ఇంకా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళారు ఇద్దరు, లాస్య గురించి మాట్లాడుకుంటూ. కారు వేగం పెరుగుతోంది. అలాగే కాస్త దూరం వెళ్ళాక కారు సడన్గా ఆగిపోయింది. ఏమైందని డ్రైవర్ సీను కార్ దిగి చూస్తున్నాడు. గాలి వేగంగా వీస్తోంది. సుడిలా తిరుగుతూ అక్కడి వాతావరణాన్ని భయానకం చేస్తోంది. అమ్మా, ఇంజన్ హీట్ ఎక్కిందమ్మా, నీళ్లు తీసుకొస్తాను ఊర్లో వెళ్ళి. ఇక్కడ చుట్టుపక్కల నీళ్లు లేవు. అలా మనం వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళాలి అంటూ డబ్బా తీసుకొని వెళ్తున్నాడు. తొందరగా రా శ్రీను, వర్షం పడేలా ఉంది, ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు అంటూ వెంటనే ఫోన్ తీసి ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఇంతలో ఏమైందో కానీ ఒకటే మబ్బులు, చిన్నగా తుంపర. కన్నపిల్ల భాగోద్వేగంలా ఆకాశం ఇట్టే అప్పటికప్పుడే మారిపోతోంది. ఉన్నట్టుండి మబ్బులు, లేదంటే ఎండలు. ఆటల్లో కొట్లాటల్లా నువ్వా నేనా అని పోటీ పడుతున్నట్టున్నాయి ఎండావాన. అక్కడి నించొని ఉంది సింధు, ఆ చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తూ. ఉన్నానా లేనా అని దాగుడు మూతలో ఆడుతున్నట్టు ఉంది ఆ తుంపర. అప్పటికప్పుడే ఒక పెద్ద మెరుపు. అసలే సింధికి ఉరుములంటే చచ్చే భయం. వెంటనే చెవులు కళ్ళు మూసేసింది. ఒక పక్కాగా వెళ్ళి నించొని ఉంది. ఇంకా గాలి వేగం పెరిగేసరికి అక్కడ ఉన్న ఒక పాకలోకి వెళ్ళింది. మళ్ళీ ఇంట్లో కొన్నాళ్ళ క్రితం ఏ భయమైతే చూసిందో అదే భయం మళ్ళీ మొదలైంది. కళ్ళు బిగించి మూసుకొని ఒక మూలగా కూర్చుంది. అదే పాకలో మబ్బులు, చీకటికి, ఆ ఉరుముల శబ్దానికి. ఒక 2 నిమిషాలకి కళ్ళు తెరిచి చూసింది. ఆశ్చర్యం, ఏదో ఒక వింత లోకంలో ఉన్నట్టు తోచింది అక్కడంతా. ఇందాకటి ఆ పాక, కారు, ఆ మబ్బుల తుంపర, చుట్టూ చెట్లు ఇవేవీ లేవు. అక్కడ తను తప్ప ఎవ్వరూ లేరు. గట్టిగా అరవాలనుకుంది, కానీ ఆ నిశ్శబ్దాన్ని ఛేదించే ధైర్యం చేయలేక మౌనంగా ఉండిపోయింది. అసలు తను బ్రతికే ఉందా అనిపిస్తోంది. ఇంతలో ఒక వెలుగు తన వైపు రావడం తెలుస్తోంది. అటువైపు తను చూడలేకపోయింది. చేతులు అడ్డం పెట్టుకొని ఓరగా చూసే ప్రయత్నంలో కళ్ళు మసకబారుతున్నాయి. కళ్ళు నులుముతూ ఉండగా వెనక నుంచి ఒక చేయి తన భుజం పైన పడింది. అదిరిపడి గట్టిగా ఒక కేక పెట్టింది సింధు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే గొంతు చీలిపోయేంత అరుపు అరిచినా తనకి కూడా ఆ అరుపు వినిపించలేదు. అటు తిరిగి చూస్తే ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.